హాయ్ అండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేస్తున్నా. ఇందులోకి కాంబినేషన్ టమాటో చట్నీ. ఈ చట్నీ ఉంటే చాలండి, మా పిల్లలు పెసరట్టు చాలా ఇష్టంగా తింటారు. ఇందుకోసం బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు అలాగే పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక 4 టమాటోస్ని తీసుకొని వేసేసి అందులో ఉప్పు, కారం, చింతపండు అలాగే అల్లం తరుగు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత చివరగా కొత్తిమీరను వేసుకొని ఇంకా మనం చట్నీలాగా నూరుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనం పోపు అనేది వేసేసుకోవాలి. అంతే, ఈ చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా పెసర్లు అయితే రాత్రి మనం నానబెట్టుకోవాలి. అందులో శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా రైస్ని వేసి రాత్రే మనం నానబెట్టుకొని ఉదయాన్నే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు అందులో పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం తరుగు వేసి గ్రైండ్ చేసుకొని ఇంకా పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ పిండిలో ఉప్పు అలాగే వంట సోడాను కలిపి ఇంకా మనం ఎక్కువ నీళ్లు పోయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి మనకు దోశలు. ఇంకా ప్యాన్ మీద ఈ దోశ అనేది పల్చగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిమిన ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి. అలాగే కొద్దిగా నూనెని వేసేసుకొని మంటని మీడియంలో పెట్టి ఇలా ఎర్రగా అయితే కాల్చుకోవాలి. ఈ దోశల్లో అయితే మనకు విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. సో ఇవి మనకి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ. ఇంకా మనం వీక్లీ వన్స్ అయితే ఇది అలవాటు చేసుకున్నట్లయితే పిల్లలకు కూడా ఇంకా అలవాటు అయిపోతుంది తినడం. సో ఇలా టమాటో చట్నీ అయితే బెస్ట్ కాంబినేషన్ ఇది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.